బ్లాక్ కాఫీ మీలో ఎంతమందికి బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం? నాకైతే ఇది ఫేవరెట్ డ్రింక్. ఈ బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏవో మనము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మేము బ్యాలెన్స్ డైట్తో పాటు ఒక ఎక్సర్సైజ్ యాక్టివిటీని ప్రతిరోజు వీడియో ద్వారా పంపిస్తాము. ఈ వీడియోని చూసుకుంటూ మీ ఇంట్లో ఒక గంట సేపు హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్లీప్ టైంని 7 to 8 అవర్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేశారు అంటే మా టీమ్ మెంబర్స్ మీకు ఇన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హెల్తీ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి. మరి బ్లాక్ కాఫీ అనగానే చిక్కటి పాలతోటి ఒక స్పూను లేదా 2 స్పూన్ల చక్కెర, 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని అలా ఇలా తిప్పుకుంటూ నురుగొచ్చే కాఫీ తాగడమే మనందరికీ తెలుసు కదా. కానీ ఇవాళ నేను చెప్పే ఈ బ్లాక్ కాఫీలో హెల్త్ బెనిఫిట్స్ విన్నారు అంటే ఖచ్చితంగా మీ మిల్క్ కాఫీని పక్కన పెట్టేసేసి ఈ బ్లాక్ కాఫీ తాగడమే అలవాటు చేసుకుంటారు. అసలు ఈ బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే మన బాడీలో థర్మోజెనిసిస్ని పెంచుతుంది. ఈ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ పెరుగుతుందన్నమాట. దాంతోపాటు మన బాడీ మెటబాలిక్ రేట్ని 3 to 11% వరకు ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాదండోయ్, మన ఫ్యాట్ సెల్స్ని, మన ఫ్యాట్ టిష్యూలో ఉన్న ఫ్యాట్ సెల్స్ని మొబలైజ్ చేసి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు దాకా ఈ బ్లాక్ కాఫీని పక్కన పెట్టారో ఇప్పుడు తాగడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్ ఏంటి అని అంటే మన ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. ఎలా? ఇది మన బాడీలో అడ్రినలిన్ లెవెల్ని ఇంక్రీజ్ చేసేసి మనకు ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ని పెంచడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన బ్రెయిన్ యాక్టివిటీని అండ్ మూడ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కాఫీ తాగడం ద్వారా మన బాడీలో ఉన్న సెరటోనిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ దాంతోపాటు మన ఫోకస్ అండ్ మెమరీని కూడా పెంచుతుంది. అందుకనే పార్కిన్సన్స్, అల్జీమర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు బ్లాక్ కాఫీ తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకు? దీంట్లో ఉన్న పవర్ మన విజరల్ ఆర్గాన్ మీద ఉన్న ఈ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా, మొబలైజ్ చేసి అవి బ్రేక్ డౌన్ అయ్యి ఫ్లష్ అవుట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్ మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతూ మన బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ డ్యామేజ్ని తగ్గిస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించి మన స్కిన్ని యంగ్గా, గ్లోయింగ్గా ఉండడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి డైలీ ఒక 2 to 3 కప్స్ బ్లాక్ కాఫీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మంచిదన్నాను కదా అని చెప్పేసి ఒక 6-7 కప్పులు తాగారు అనుకోండి, రాత్రి నిద్ర రాదు, దాంతోపాటు మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వస్తుంది, అసిడిటీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏ ఫుడ్ అయినా మంచిది అని చెప్పినప్పుడు మోడరేషన్లో తినడం అలవాటు చేసుకోండి. మంచి ఫుడ్ అయినా ఎక్కువగా తీసుకున్నాము అంటే మన బాడీకి పాయిజన్. కాబట్టి డైలీ ఇప్పుడు ఒక 1 to 2 కప్స్ తోటి మొదలు పెట్టండి. ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ మటుకు ఈ బ్లాక్ కాఫీని పక్కన పెట్టేయండి. ఇంకొక చిన్న టిప్ చెప్పాలా? ఈ బ్లాక్ కాఫీని చేసుకున్నప్పుడు ఆ వాటర్ని హీట్ చేసుకుంటారు కదా, దాంట్లో దాల్చిన చెక్క కూడా వేసి హీట్ చేసుకొని బ్లాక్ కాఫీ చేసుకోండి. మీ మెటబాలిజం పెరుగుతుంది అండ్ దాంతోపాటు మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్లాక్ కాఫీని పక్కన పెట్టకుండా ఇప్పుడు ప్రతిరోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఈ బెనిఫిట్స్ అన్నిటినీ పొందండి. మరొక ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
నేనైతే నా బ్లాక్ కాఫీని ఎంజాయ్ చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.